జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇటు రాజకీయాలు, అటు సినిమాలు ఇలా బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయన దృష్టి తప్పిందా? కావాలని మౌనంగా ఉంటున్నారా అని జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పాతికేళ్లు రాజకీయాలు చేయడానికి ప్రజల్లోకి వచ్చారు, పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటిపోయింది. తొలిసారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలతో పాటు పార్టీ నిర్మాణం ముఖ్యం. కార్యకర్తలు నేరుగా అగ్రనేతను కలిసే అవకాశం ఉండదు. అందుకే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటే ఆ నేతలను సంప్రదించి తమ పనులను చక్కబెట్టుకోవడానికి ఏ పార్టీ కార్యకర్తకైనా వీలుంటుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, బీజేపీలకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. బీజేపీ ఓటు బ్యాంక్ తక్కువే అయినప్పటికీ ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి నేతలున్నారు. వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఇక టీడీపీ, వైసీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీలు. గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి బలగం ఉన్న పార్టీలవి. జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దానిని లీడ్ చేసే వారు మాత్రం లేరని చెప్పాలి. ఎందుకంటే ఒక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా, సమస్య చెప్పుకోవాలనుకున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయంతో నిర్మాణం చేపట్టలేదన్న వాదనలో కొంత నిజమున్నా, పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం అవసరం. ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. పవన్ కళ్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు. అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇక పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకున్న కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతలకు దర్శనమవుతోంది. అందరికీ సాధ్యపడడం లేదు. దీంతో జన సైనికుల్లో నీరసం కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు 2024 ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జన సైనికుల్లో కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన సినీ అభిమానులు మినహా నిజమైన జన సైనికులు పెద్దగా రావడం లేదన్న వార్తలతోనైనా పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న తమకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జన సైనికులు ఉన్నారంటే వారి పరిస్థితులను వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే జన సైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేలో వెల్లడవుతోంది. తాము పడిన కష్టాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది. పవన్ ఇప్పటికైనా మేలుకోకపోతే తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇటు రాజకీయాలు, అటు సినిమాలు ఇలా బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయన దృష్టి తప్పిందా? కావాలని మౌనంగా ఉంటున్నారా అని జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పాతికేళ్లు రాజకీయాలు చేయడానికి ప్రజల్లోకి వచ్చారు, పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటిపోయింది. తొలిసారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలతో పాటు పార్టీ నిర్మాణం ముఖ్యం. కార్యకర్తలు నేరుగా అగ్రనేతను కలిసే అవకాశం ఉండదు. అందుకే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటే ఆ నేతలను సంప్రదించి తమ పనులను చక్కబెట్టుకోవడానికి ఏ పార్టీ కార్యకర్తకైనా వీలుంటుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, బీజేపీలకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. బీజేపీ ఓటు బ్యాంక్ తక్కువే అయినప్పటికీ ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి నేతలున్నారు. వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఇక టీడీపీ, వైసీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీలు. గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి బలగం ఉన్న పార్టీలవి. జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దానిని లీడ్ చేసే వారు మాత్రం లేరని చెప్పాలి. ఎందుకంటే ఒక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా, సమస్య చెప్పుకోవాలనుకున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయంతో నిర్మాణం చేపట్టలేదన్న వాదనలో కొంత నిజమున్నా, పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం అవసరం. ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. పవన్ కళ్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు. అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.
ఇక పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకున్న కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతలకు దర్శనమవుతోంది. అందరికీ సాధ్యపడడం లేదు. దీంతో జన సైనికుల్లో నీరసం కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు 2024 ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జన సైనికుల్లో కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన సినీ అభిమానులు మినహా నిజమైన జన సైనికులు పెద్దగా రావడం లేదన్న వార్తలతోనైనా పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ తమకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జన సైనికులు ఉన్నారంటే వారి పరిస్థితులను వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే జన సైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేలో వెల్లడవుతోంది. తాము పడిన కష్టాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది. పవన్ ఇప్పటికైనా మేలుకోకపోతే తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.